హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మణిపూర్లో రాష్ట్రపతి పాలన అంటూ రావడం అయితే జరిగింది. కేంద్రం యొక్క సంచలన నిర్ణయం. అయితే నిన్నటి రోజున గురువారం నాడు ఏమైందంటే మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం అయితే ఉత్తర్వులు అయితే ఇచ్చిందన్నమాట. ఎందుకంటే ఇటీవల సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకుందన్నమాట కేంద్రం. అయితే ఏమైందంటే మన అందరికి తెలుసు కదా, 2023 సంవత్సరం నుంచి మణిపూర్లో రెండు తెగలు ఉన్నాయి కదా, మైతేయిను కోకేయి. అయితే ఈ రెండు తెగల మధ్య గొడవలు అయితే చాలా విపరీతంగా అయితే జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో అందులోని యొక్క సీఎం బీరేన్ సింగ్ రాజీనామా కూడా చేశారు కదా, సో రాష్ట్రపతి పాలన అయితే విధించడం జరిగిందన్నమాట నిన్నటి రోజున. మరి అక్కడ ఉన్న సీఎం ఎందుకు మరి రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఈ రెండు తెగల మధ్య ఒక తెగకి బాగా సపోర్ట్ చేస్తున్నాడని సొంత ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు విమర్శించారన్నమాట. సో దానివల్ల అతను అధిష్టానం సూచనతో ఆయన అక్కడ పదవి నుండి తప్పుకోవడం అయితే జరిగిందన్నమాట. సో అందువల్లనే ఆయన తొలగిపోయాడు. అయితే మనము ఈ నిన్నటి రోజున రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది అక్కడ మణిపూర్ రాష్ట్రంలో. అయితే మనం ఒకటి తెలుసుకుందాం. అయితే రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో ఒకసారి మనం తెలుసుకుందాం. ఎప్పుడు విధిస్తారంటే రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తడం, అంటే అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వల్ల కూడా కాలేనప్పుడు తొలగిపోవడం, రాజీనామా అయిపోవడం, ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు, రాజ్యాంగబద్ధ పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు, అంటే దాన్ని సాల్వ్ చేయలేకపోయినప్పుడు అప్పుడు గవర్నర్ నివేదిక ఇస్తారన్నమాట. దీని ఆధారంగా పిఎం అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సులతో ఆర్టికల్ 356 క్లాస్ 1 ప్రకారం రాష్ట్రపతి పాలన అయితే విధిస్తారన్నట్లు. అయితే మరి ఆ తర్వాత ఏమవుతుందంటే పాలనా వ్యవహారాలను రాష్ట్రపతి సూచనతో గవర్నర్ పర్యవేక్షిస్తారు. ఆర్టికల్ 356 క్లాస్ 4 ప్రకారం 6 నెలలు ఈ పాలన అయితే కొనసాగుతుందన్నమాట. రాష్ట్రంలో పార్లమెంట్ ఆమోదంతో గరిష్టంగా ఎంత 3 ఏళ్ల వరకు విధించుకోవచ్చు. 6 నెలలే కానీ తర్వాత 3 ఏళ్ల వరకు పొడిగించుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఒకవేళ రాష్ట్రపతి పాలన విధిస్తే అప్పుడు సంభవించే మార్పులు అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకుందాం. అప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు కదా ఇప్పుడు రాష్ట్రంలో మణిపూర్లో, అప్పుడు ఎలా ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి రద్దు అయిపోతుంది మరియు ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలు అయితే ఉండవు. అక్కడ ఇక మొత్తం రాష్ట్రపతి చూసుకుంటారు అన్నమాట. అలాగే ప్రెసిడెంట్ ప్రతినిధిగా గవర్నర్ కార్యనిర్వహణ అధికారాలు కూడా కలిగి ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే పాలనలో గవర్నర్కు సహకరించేందుకు కేంద్రం 2 సీనియర్ ఐఏఎస్లను నియమిస్తుంది. సపోర్ట్గా 2 ఉంటారన్నమాట గవర్నర్ తరపున. అలాగే రాష్ట్రానికి అవసరమైన బిల్లులను పార్లమెంట్ అయితే రూపొందిస్తుంది. అలాగే అత్యవసర సమయాలలో పాలనకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ రాష్ట్రపతి అయితే జారీ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనం ఇప్పటి వరకు చూసుకుంటే మన రాష్ట్రపతి పాలనలో ఏ ఒక్క రాష్ట్రం అత్యధికంగా రాష్ట్రపతి పాలన విధించబడిందని చూసుకుంటే మణిపూరే రికార్డుగా ఉందన్నమాట. ఎన్నిసార్లు? అత్యధికంగా 11 సార్లు మన మణిపూర్ రికార్డు బదులు కొట్టింది. అత్యధిక సార్లు 11 సార్లు రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా మణిపూర్ అయితే రికార్డులోకి ఎక్కిందన్నమాట. ఆ తర్వాత స్థానంలో మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ వచ్చేసి 10 సార్లు విధించబడింది రాష్ట్రపతి పాలన. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ ఇది 9 సార్లు, బీహార్ 8 సార్లు, పంజాబ్ కూడా 8 సార్లు అయితే విధించారు. అంటే రోజు 4668 పరంగా జమ్మూ కాశ్మీర్ టాప్లో ఉంది. రోజుల పరంగా చూస్తే జమ్మూ కాశ్మీర్ ఎంత 4668 జమ్మూ కాశ్మీర్లో టాప్లో నిలిచింది అనమాట. ఆ తర్వాత చూస్తే పంజాబ్లో చూస్తే 3878 రోజులు అనమాట. పాండిచేరిలో 2739 రోజులు గాను. నెక్స్ట్ 1951లో తొలిసారిగా పంజాబ్లో రాష్ట్రపతి పాలన అయితే విధించారన్నమాట ఇక్కడ పంజాబ్లో. తర్వాత మనకు ఇప్పటి వరకు 29 రాష్ట్రాలు యూటీలలో ఎంత 134 సార్లు అయితే విధించడం జరిగింది ఈ రాష్ట్రపతి పాలన. రాష్ట్రపతి పాలన ఇప్పటి వరకు ప్రెసిడెంట్ రూల్ రాలేదు. ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఒక్కసారి ప్రెసిడెంట్ రూల్ రాలేదన్నమాట. సో ఇది అన్నమాట ఇప్పుడు మణిపూర్లో రాష్ట్రపతి పాలన అయితే కొనసాగుతుంది అన్నమాట. ఎందుకు కొనసాగుతుంది అంటే ఈ యొక్క మైతేయి కుకి యొక్క వర్గాల తీవ్రమైన గొడవల వల్ల ఈ నిర్ణయంకి అయితే వచ్చిందన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్న సీఎం కూడా రాజీనామా చేశారు కదా, ఈ నేపథ్యంలో రాష్ట్ర పాలన అయితే విధించడం జరిగింది. నిన్నటి రోజున ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 3 ప్రమాణం నేడు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. హైకోర్టులో అదనపు జడ్జిలుగా కొనసాగుతున్నటువంటి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, అలాగే జస్టిస్ అనిల్ కుమార్ జాకంటి, అలాగే జస్టిస్ సుజన కలసికాలను శాశ్వత న్యాయమూర్తులుగా అయితే నియమిస్తూ కేంద్రం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2023 జూలై 31న బాధ్యతలు చేపట్టిన ఈ 3 శాశ్వత న్యాయమూర్తులుగా అయితే నియమించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ఉంటుంది కదా, సిఫార్సు అయితే చేసిన విషయం తెలిసిందేగా. అయితే ఈ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం 3 అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా
అధికారిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు కూడా వెలువరించిందనమాట. శుక్రవారం మధ్యాహ్నం ఈ రోజే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ను వీరితో ప్రమాణం చేయించనున్నారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఏపీకి 18వ స్థానం, తెలంగాణకు 26వ స్థానం అంటూ రావడం అయితే జరిగింది. 38వ జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు 1 రజతం 6 కాంస్యాలను అయితే గెలుచుకుంది. 18వ స్థానంలో అయితే నిలిచిందన్నమాట. తెలంగాణ వచ్చేసి 3 స్వర్ణాలు 3 రజతాలు 12 కాంస్యాలు అయితే గెలుచుకొని 26వ స్థానాలతో ముగించుకున్నాయన్నమాట. ఈ యొక్క పోటీల చివరి రోజు గురువారం తెలంగాణలో మరో 2 కాంస్య పథకాలు అయితే లభించాయి. అయితే వారు తెలంగాణకు 2 లభించాయి కదా. ఈ యొక్క షూటింగ్, నెట్ బాల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా అయితే చాటారన్నమాట. ఇందులో నెక్స్ట్ షార్ట్ గన్ స్కీట్ మిక్స్డ్ ఈవెంట్లో బత్తుల, మునేక్, రష్మి రారోడ్ జోడీ కాంస్యం అయితే సాధించారు వాళ్ళు. ఈ యొక్క మిక్స్డ్ నెట్ బాల్ విభాగంలో తెలంగాణలో 3వ స్థానంలో నిలిచింది. మొత్తంగా సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు 121 పథకాలతో అగ్రస్థానాన్ని అయితే సొంతం చేసుకుందన్నమాట. 68 స్వర్ణాలు 26 రజతాలు 27 కాంస్యాలు గెలుచుకుంది. మహారాష్ట్ర అయితే 198 అంటే 54 స్వర్ణాలు 71 రజతాలు 73 కాంస్యాలు అయితే గెలుచుకుంది. రెండవది హర్యానా చూస్తే 153 అన్నమాట. 48 స్వర్ణాలు 47 రజతాలు 58 కాంస్యాలు 3 స్థానాల్లో దక్కించుకున్నాయి ఇవి. అయితే ఈ 2 జట్లు సర్వీసెస్ కన్నా ఎక్కువ పథకాలు గెలిచిన స్వర్ణాల్లో వెనుకబడ్డాయి. ఇందులో మనం చూసుకుంటే ఏంటిది, ఏపీ 8వ స్థానం నుండి 18వ స్థానంలో, తెలంగాణ 26వ స్థానంలో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆసియాలో ముఖేష్ కుటుంబమే నెంబర్ 1 అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. 20 సంపన్న కుటుంబాల్లో మన భారతీయులే 6 ఉన్నారంట. మనం ఒకసారి చూసుకుంటాం అత్యంత సంపన్న 10 కుటుంబాలు ఏమిటో ఒకసారి మనం చూద్దాం అన్నమాట. ముఖేష్ అంబానీ వచ్చేసి సంపద అంటే డాలర్లో $90.5 ఉన్నాడు. మన ఏ దేశం అంటే మన భారతదేశం నుండి అన్నమాట. చిరావో నొంటే ఇతనికి $42.6 అన్నమాట. ఏ దేశానికి చెందినవాడు? థాయిలాండ్కి. నెక్స్ట్ 3 హర్దోనో ఇతను $42.2 ఉన్నాడు సంపదలో. ఏ దేశానికి చెందినవాడు అంటే ఇండోనేషియా. నెక్స్ట్ 4వ స్థానంలో ఈ యొక్క షాపూర్జీ పల్లోజీ గ్రూప్ $30.5 ఉన్నాడు. మన భారత్కి చెందిన అతను. నెక్స్ట్ 5వ ర్యాంకులో చూస్తే క్వాక్ 35.6% ఈ యొక్క $6 అన్నమాట. ఎక్కడంటే హాంకాంగ్ చెందిన అతను వాడు. నెక్స్ట్ ఎవరు అంటే మనకు 6వ స్థానంలో స్థాయ్ ఇతను 30.9 తైవాన్కి చెందిన అతను వాడు. 7వ స్థానంలో హోపీ జిందాల్ $28.1 భారత్లో నిలిచాడనమాట. 8 యోవేద్య ఇతను 25.7 థాయిలాండ్కి చెందినవాడు. 9 కుమారమంగళం బిర్లా ఇతను భారత్కి చెందినవాడు $23. నెక్స్ట్ 10 లీ 22.7 దక్షిణ కొరియాకి చెందినమాట. మరో 2 భారతీయ కుటుంబాలు ఈ యొక్క రాహుల్ బజాజ్ $20.1 సంపద ఉంది ఇతనికి. హిందూజా $15.2. ఈ జాబితాలో వరుసగా 13, 18 ర్యాంకులను అయితే పొందడం జరిగాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏఐ స్టార్టప్స్లో మనం ఎక్కడ అంటూ రావడం అయితే జరిగింది. అత్యధిక స్టార్టప్లు కలిగిన 10 దేశాల్లో ఒకసారి అయితే మనం తెలుసుకుందాం. మొదటి దేశం ఏంటంటే అమెరికా అన్నట్టు. స్టార్టప్ల సంఖ్య ఎంతగా ఉంది? 5,509 ఉంది. నెక్స్ట్ 2వ స్థానంలో చైనా ఉంది. 1446 స్టార్టప్ల సంఖ్య అన్నమాట దీనికి సంబంధించి. 3వది బ్రిటన్ 727 ఉన్నాయి స్టార్టప్లు. 4వది వచ్చేసి ఇజ్రాయెల్ 442 ఉండగా, 5వది కెనడా 397 అయితే ఉన్నది. 6వది ఫ్రాన్స్ 391 ఉండగా, మన భారతదేశం 7వ స్థానంలో నిలిచింది 338 స్టార్టప్ల సంఖ్యలతో. 8వది వచ్చేసి జపాన్ అని అంటారు 333 అన్నమాట దీని స్టార్టప్ల సంఖ్య. 9వది జర్మనీ 319, 10వది సింగపూర్ 193 స్థానంలో ఉందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రామగుండం ఎన్టీపీసీకి అవార్డు అంటూ రావడం అయితే జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీకి 2 స్వర్ణశక్తి అవార్డులు అయితే లభించాయి అన్నట్టు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయపూర్లో గురువారం నిర్వహించినటువంటి ఇండియన్ పవర్ స్టేషన్ సదస్సులో సంస్థ ఎండి గురుదీప్ సింగ్ నుంచి రామగుండం తెలంగాణ ప్రాజెక్టు సిజిఎం చందన్ కుమార్ సామంత అవార్డులు అయితే అందుకున్నారనమాట. హిందీ భాషను విస్తృతంగా ప్రచారం చేయడంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకు ఈ యొక్క స్వర్ణశక్తి 2023-24 రాజా భాష అవార్డు, విద్యుత్ ఉత్పత్తిలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అవార్డులు అందుకున్నట్లు అధికారులు అయితే వివరించారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సైక్లోన్ 3 సైనిక విన్యాసాలు అంటూ రావడం అయితే జరిగింది. భారత్ మరియు ఈజిప్ట్ ప్రత్యేక దళాల సంయుక్త సైనిక విన్యాసాలైన సైక్లోన్ 3 3వ ఎడిషన్. ఎన్నో ఎడిషన్ ఇది? 3వ ఎడిషన్ అనమాట. ఎప్పుడు ఫిబ్రవరి 10న రాజస్థాన్ రాష్ట్రం మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్రారంభం అయితే అయ్యాయి. ఇది 28వ తేదీ వరకు కొనసాగుతాయి అన్నమాట ఇవి. అయితే ఈ యొక్క జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్లో ఇండియా తరపున 25 మంది సిబ్బందితో కూడినటువంటి 2 ప్రత్యేక బెటాలియన్లు, అలాగే ఈజిప్ట్ నుంచి 25 మంది సిబ్బందితో కూడిన స్పెషల్ బెటాలియన్ టాస్క్ ఫోర్స్లు అయితే పాల్గొంటాయి అన్నమాట ఈ విన్యాసాల్లో. మరి భారత్ ఈజిప్ట్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం, అలాగే ఇరు దేశాల
ప్రత్యేక దళాల మధ్య పరస్పర అవగాహన, ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంలో ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే వ్యూహాత్మకమైన సైనిక రిహార్సల్ ద్వారా పరస్పర చర్యలను మెరుగుపరచుకోవడం ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం. అయితే ఈ విన్యాసాల్లో ప్రత్యేక ఆపరేషన్లు, ప్రణాళిక, పర్యవేక్షణ, ప్రత్యేక దళాల నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేయడం, పరికరాల ఆవిష్కరణలు, ఎత్తుగడలపై సమాచారం పంచుకోవడం తదితర అంశాలు కీలకంగా అయితే ఉన్నాయన్నట్టు ఇందులో. ఈ విన్యాసాల ద్వారా ఏమవుతుందంటే ఇరు దేశాలకు చెందిన సైనిక దళాల జీవన శైలి అలాగే సంస్కృతులను తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే భారత్, ఈజిప్టు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కూడా మరింత బలోపేతమయ్యేందుకైతే దోహదపడతాయి అన్నట్టు ఈ విన్యాసాలు. ఈ యొక్క సైక్లోన్ 3 ఎక్సర్సైజ్ ఏమవుతుందంటే ఈ సైక్లోన్ 3 ఎక్సర్సైజ్ 2వ ఎడిషన్ 2024 జనవరిలో ఈజిప్ట్లో నిర్వహించారన్నట్లు. ఇది 3వది. ఈ యొక్క సంయుక్త సైనిక విన్యాసాలు ఒక ఏడాది భారత్లో నిర్వహిస్తే మరో ఏడాది ఈజిప్ట్లో అయితే చేపడతారు. ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అన్నమాట. సో ఇది ఎన్నోది సైక్లోన్ 3 3వ ఎడిషన్ అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వాతావరణ మార్పులతో తీవ్రంగా నష్టపోయిన 6వ దేశం మన భారత్ అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు. 1993 నుంచి 2022 సంవత్సరాల మధ్య కాలంలో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా ఎక్కువగా నష్టపోయిన 6వ దేశం భారత్ అని ఓ నివేదిక అయితే తెలిపింది అన్నట్లు. అయితే మరి ఈ సమయంలో దేశంలో 80,000 మరణాలు సంభవించగా ఆర్థికంగా చూస్తే 15.64 లక్షల కోట్ల అంటే ఎంత $180 బిలియన్ అన్నమాట ఇంత నష్టం పోయిందని వివరించింది. అలాగే జర్మనీ కేంద్రంగా పనిచేసే యొక్క జర్మన్ వాచ్ అనే ఎన్జిఓ ఈ నివేదికను అయితే వెలువరించింది అనమాట. ఏది ఈ నివేదికను ఇచ్చిందంటే జర్మన్ వాచ్ అనే ఎన్జిఓ అయితే ఈ నివేదికని ఇవ్వడం జరిగింది. అయితే మనం చూసినట్లయితే 1993 నుంచి 2022 మధ్యకాలంలో భారత్లో 400కు పైగా అతి తీవ్ర వాతావరణ సంబంధిత ఘటనలు అయితే నమోదయ్యాయి అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఇంత 9,400కు పైగా అత్యంత తీవ్ర వాతావరణం సంబంధిత ఘటనలు నమోదు కాగా 7.65 లక్షల మంది చనిపోయారని పేర్కొంది ఈ నివేదికలో. మొత్తం మీద మనం చూస్తే $4.2 ట్రిలియన్ల మేర దేశాలు నష్టపోయాయని వివరించింది. దేనివల్ల అంటే ఇప్పుడు వాతావరణం ఎండలు, వేడిగాలులు, ఈ వరదలు, సునామీలు ఇల్లు ఉంటాయి కదా, దీనివల్ల అన్నమాట. ఎండలు, వేడిగాలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి తీవ్ర వాతావరణ సంబంధిత ఘటనలతో డొమినికా, చైనా, హోండరస్ ఎక్కువగా నష్టపోయాయన్నట్టు. ఈ డొమినికా, చైనా వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోయినవి ఇవి అన్నట్టు ఎక్కువగా. తర్వాత స్థానంలో చూస్తే మనము మయన్మార్, ఇటలీ, భారత్గా ఉన్నాయన్నమాట. 6వ స్థానంలో మన భారత్ నిలిచింది. వాతావరణ ప్రభావం వల్ల నష్టపోయిన దేశాల్లో 6వ స్థానంలో నిలిచింది ఏంటంటే భారత్ అన్నమాట. మొదటి స్థానంలో డొమినికా, చైనా, హోండరస్ ఉన్నాయి. ఈ యొక్క గ్రీస్, స్పెయిన్, వానౌట్ ఫిలిప్స్ కూడా ఉన్నాయన్నది. యుద్ధాలు, సాయుధ ఘర్షణల తర్వాత అత్యధికంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగానే ప్రపంచ దేశాలు నష్టపోయాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF కూడా ఇటీవల పేర్కొనడం తెలిసిందేగా మనకు. సో ఇది వాతావరణ మార్పుతో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో మన భారతదేశం అయితే 6వ స్థానంలో ఉంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఐఐటితో SEIL ఎనర్జీ జట్టు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. దేశంలో అతిపెద్ద స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులలో ఒకటైనటువంటి ఈ యొక్క SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా కీలక ముందడుగైతే వేసిందని చెప్పొచ్చు. కార్బన్ క్యాపర్స్ టెక్నాలజీ అంటే బొగ్గు, పులుసు వాయువులను సంగ్రహించే సాంకేతికత అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT మద్రాస్తో చేతులైతే కలిపింది. ఈ వినూత్న ప్రాజెక్టు కార్బన్ క్యాపర్స్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే పేటెంట్ కలిగిన కెమోజెల్ అనే నానో పార్టికల్ ఆధారిత ద్రవకాన్ని ఇప్పటికే సృష్టించింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కెమోజెల్ పనితీరును పరీక్షించేందుకు ఒక పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం కూడా చుట్టిందన్నట్లు. ఈ విప్లవాత్మక పరిశోధనకు మద్దతుగా SEIL ఎంత రూపాయలు 71 లక్షల నిధులను కూడా కేటాయించింది అన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే 7 ఏళ్ల జైలు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అంటే అక్రమంగా అంటే వేరే దేశం వాళ్ళు మన దేశంలోకి, మన దేశం వాళ్ళు వేరే దేశంలో ఇట్లా అక్రమంగా చెప్పకుండా ఎలాంటి వీసా పర్మిషన్ లేకుండా జోరబడతారు కదా. సో అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. చాలా మంచి పనే కదా, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు కదా. సో కాబట్టి ఒక కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది మంచిదే. ఈ మేరకు కొత్తగా రూపొందించినటువంటి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025లో నిబంధనలను కఠినాంతరం చేసిందన్నట్లు. ఈ పార్లమెంటు సమావేశంలో ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకైతే కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. అలాగే భారత్లోకి పాస్పోర్ట్, వీసా లేకుండా ప్రవేశించే విదేశీయులకు ₹5 లక్షల వరకు జరిమానా, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చని ఈ బిల్లులో పొందుపరిచారన్నమాట. డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి భారత్లోకి ప్రవేశించే వారికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. 1 నుంచి 10 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు. అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా, వీసాలు, పాస్పోర్ట్లు ఏం లేకుండా
దొంగ సర్టిఫికెట్లు అవి పాస్పోర్ట్ చేసుకొని వస్తారు కదా, అలాంటి వాళ్ళకు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారట. అలాగే 1 నుంచి 10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు అన్నమాట. సో అదన్నమాట ముచ్చట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేరాభియోగాలు ఉన్నంత మాత్రాన జీవించే హక్కు స్వేచ్ఛలను కాదనలేం కదా అంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఒక వ్యక్తిపై నేరాభియోగాలు ఉన్నంత మాత్రాన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద కల్పించాల్సినటువంటి జీవించే హక్కు స్వేచ్ఛలను కాదనలేం కదా అని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసిందన్నమాట. ఉత్తరప్రదేశ్లోని 3 యూపీ గ్యాంగ్ స్టార్స్ ఉంటారు కదా, ఈ యొక్క చట్టం కింద పెట్టినటువంటి కేసులను కొట్టేసింది. అసాధారణ అంశాలు లేకుండా ఈ చట్టం కింద కేసు పెట్టడం తగదని జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ అహసుద్దీన్ ఈ యొక్క అహమానులతో కూడిన ధర్మాసనం బుధవారం నాడు స్పష్టం చేసింది అన్నట్లు. కేసులను నమోదు చేసే విషయంలో తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని పేర్కొంది. చట్ట అన్వయాన్ని అధికారుల విచక్షణను వదిలేయడం తెలివైన విషయం అనిపించుకోదని కూడా అభిప్రాయపడింది అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సైబర్ నేరాలతో రూపాయలు 88.58 లక్షల కోట్ల దోపిడీ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఆసియా దేశాల్లో కొల్లగొట్టింది ఎంత అంటే మనకు 6.88 లక్షల కోట్లు అన్నట్టు. ఒకసారి మనం ఈ యొక్క సైబర్ నేరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క సైబర్ నేరాల్లో బాధిత దేశాల్లో 9వ స్థానంలో ఉందన్నమాట. మన భారతదేశం ఎన్నో స్థానం ఉంది ఈ యొక్క సైబర్ నేరాల్లో బాధితుల్లో అంటే 9వ స్థానం అన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఈ సైబర్ నేరాలు అనేవి దినదినంగా పెరుగుతూనే ఉన్నాయి కదా, ప్రపంచాన్ని మొత్తం అడలెత్తిస్తున్నాయి సైబర్ నేరాలు. ఇది 2024లో ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే సైబర్ నేరగాలు ఏకంగా 88.58 లక్షల కోట్లు కొల్లగొట్టడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం అని చెప్పొచ్చు మనం. ఈ యొక్క గ్లోబల్ యాంటీ స్కామ్ అలయన్స్ గాసా నివేదిక సైబర్ నేరాల బాధితులపై ఒక సర్వే చేసిందన్నమాట. ఈ సర్వే ప్రకారం మనం చూస్తే ఏమైందంటే ఆసియా దేశాల్లో మనం చూస్తే రూపాయలు 6.88 లక్షల కోట్లు కొల్లగొట్టారు ఈ సైబర్ నేరగాలు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 200 కోట్ల మంది సైబర్ నేరాల బారిన పడ్డారన్నమాట. 200 మంది, ఇంకెక్కువనే ఉంటారు అలా చెప్పేశారు అన్నట్టు. 74% మంది బాధితులు వారి తప్పిదం అవగాహన రహితంతోనే సైబర్ నేరాలను బారిన పడుతున్నారు. అంటే ఎవరైనా మెసేజ్ చేసి ఓటీపీ చెప్పడం అనడం కానీ, లింకులు పంపితే ఓపెన్ చేయడం కానీ ఇలాంటి వల్ల తెలియకుండానే వెళ్ళిపోతున్నాయి కదా, అలా అన్నమాట. గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతారు. వాళ్ళ జాబ్ ఇప్పిస్తానని కట్టేసి అలా మోసపోతున్నారు. అలాగే 67% మంది బాధితులు తమకు వచ్చిన లింకులు ఈ యొక్క సైబర్ నేరాలకు సంబంధించినటువంటి సందేహిస్తూ క్లిక్ చేస్తూ మోసపోతున్నారు. ఫోన్ చేయడం కానీ, లింకులు పంపడం కానీ, ఓటీపీలు పంపడం కానీ దీనివల్ల అన్నమాట, ఏమైనా ఇన్స్టాల్ చేసినా కూడా. అలాగే 70% మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడమే లేదు. చాలామంది ఫిర్యాదు చేస్తే ఏమవుతుందిలే, నేను ఒక్కనే కదా ఏం చేస్తాంలే అన్నట్లు కూడా ఆలోచిస్తారు కదా, అలా అన్నమాట. దానివల్ల కూడా ఇంకెక్కువ మోసపోతున్నారు. అదేదో ముందే ఫిర్యాదు చేస్తే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు, పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారు కదా, చేయాలి అన్నమాట. 25% మంది తమ బ్యాంక్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఇంకా సైబర్ నేరాల్లో 28% ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే సాగుతున్నాయి అన్నట్లు. నెక్స్ట్ మనం 36% సైబర్ నేరాలకు ఈ వ్యాలెట్ విధానాన్ని వాడుకుంటున్నారు వీళ్ళు సైబర్ గాళ్ళు. ఈ ఫిర్యాదు చేసిన వారిలో కేవలం 4% మంది బాధితులే తమ కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందుతున్నారు. కేవలం 0.05% మంది సైబర్ నేరస్తులు పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఆన్లైన్ మోసాలను ముందుగా గుర్తించడంలో చైనీయులు మొదటి స్థానంలో ఉన్నారన్నమాట. 2వ స్థానంలో మన భారతీయులు ఉన్నారు. అత్యధిక సైబర్ నేరాల బాధిత దేశాల్లో భారత్ ఎన్నో స్థానం ఉంది, 9వ స్థానంలో అయితే ఉంది. అమెరికా, డెన్మార్క్, స్లోవికియా మొదటి 3 స్థానాలు అయితే ఉన్నాయన్నమాట ఇవి సైబర్ నేరాల్లో. భారత్లోని సైబర్ బాధితుల సగటున ఎంత 35,000 అయితే కోల్పోయారు చాలా మంది రూపాయలు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రచనకర్తగా ధవాన్ అంటూ రావడం అయితే జరిగింది. టీమిండియా మాజీ ఓపెనర్ అయినటువంటి శిఖర్ ధవన్ ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రచారకర్తగా ఒకటిగా నియమితుడయ్యారన్నమాట. అయితే ఈ నెల 19 నుంచి పాకిస్తాన్, యుఏఈ ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి టోర్నీకి ధవన్తో పాటు మాజీ ఆటగాళ్ళు సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్, షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా, టీం సౌదీ, న్యూజిలాండ్ ప్రచారకర్తలుగా వివరించనున్నారన్నమాట. అయితే ఈ 4 పత్రికల్లో టోర్నీ గురించి వ్యాసాలు రాయడం, మ్యాచ్లకు హాజరు కావడం లాంటి కార్యక్రమంలో భాగమవుతారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఏడాది బీఈడి, ఎంఈడి అంటూ రావడం అయితే జరిగింది. ఏడాది వ్యవధి గల బీఈడి, ఎంఈడి కోర్సులు మళ్ళీ అందుబాటులోకి అయితే రానున్నాయి. అంటే గతంలో ఉన్న ఈ కోర్సులను మళ్ళీ తీసుకొస్తారా అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వర్గాలు అవునని చెబుతున్నాయి అన్నమాట. అంటే ఈ మేరకు కొత్త ముసాయిదాను ఎన్సిటిని సిద్ధం చేసింది. అయితే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పాత కోర్సులను తీసుకురానున్నట్లు 2026 మరియు 27 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులు అమలుకి అయితే రానున్నాయి అన్నమాట. వాస్తవానికి ఏడాది కాల పరిమితి గల బీఈడి అంటే సంవత్సరమే అన్నమాట. ఇప్పుడు 2 సంవత్సరాలు చేశారు కదా, ఓన్లీ సంవత్సరంకే కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. అయితే ఈ యొక్క బీఈడి, ఎంఈడి కోర్సులు గతంలో ఉండేవి. అయితే 2014లో తీసుకున్నటువంటి నిర్ణయం
మేరకు వీటి స్థానంలో 2 ఏళ్ల బీఈడి ఎంఈడి కోర్సులు ప్రవేశపెట్టక, అంటే 1 సంవత్సరం ఉన్న దాన్ని కోర్సులని 2 సంవత్సరాలు చేశారు కదా, మళ్ళీ 1 సంవత్సరం చేయడానికి సిద్ధం చేయడానికి అయితే చూస్తున్నాను అనమాట. తిరిగి మళ్ళీ తీసుకురావాలని ఇటీవలే ఈ యొక్క ఎన్సిటియు నిర్ణయించిందన్నమాట. ఏడాది బీఈడి ఎంఈడి కోర్సులను ప్రవేశపెట్టిన 2 ఏళ్ల కోర్సులు యథావిధిగా కొనసాగుతాయి. అలాగే ఏడాది ఎంఈడిని ఫుల్ టైం కోర్సుగా, 2 ఏళ్ళు ఎంఈడిని పార్ట్ టైం అందుబాటులోకి తీసుకొస్తారంట. అయితే ఈ పార్ట్ టైం కోర్సులో వర్కింగ్ ప్రొఫెషనల్ అంటే ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లు ఉంటారు కదా, ఈ యొక్క టీచర్లు ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటివ్గా చేరవచ్చు. ఇందులో ఏడాది బీఈడి కోర్సులో 4 ఏళ్ల డిగ్రీ ఆన్సర్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు అన్నమాట. 3 ఏళ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారు ఏడాది బీఈడి కోర్సులు చేరేందుకు అనుమతించారు. ఒకవేళ 4 ఏళ్ల డిగ్రీ విద్యార్థి 3 ఏళ్లకు నిష్క్రమిస్తే ఆ విద్యార్థి 2 ఏళ్ళు బీఈడి కోర్సులో చేరాల్సి ఉంటుందన్నట్లు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.